హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాను కదా, వాళ్ళకి బుక్స్ అయితే ఇచ్చారు. హాయ్ సుభాష్, నందన. బుక్స్ ఇచ్చారమ్మా? ఓకే, ఓపెన్ యువర్ బుక్స్. మీ బుక్స్ చూపించండి ఒకసారి. ఓపెన్ చేస్తున్నారా? ఏంటి తెల్లది ఆ బుక్ ఏంటి? ఓకే, మ్యాథ్స్ మ్యాజిక్. నందన ఇదేంటమ్మా? ఓకే, తీసి అన్నీ ఒక్కొక్కటి బయట తీసేయండి, ఏమేమి వచ్చినాయి చూపిద్దాం. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్లా పెట్టండి, ఓకేనా? గుడ్. ఈరోజు ఫస్ట్ డే ఎలా జరిగింది? బాగా జరిగిందా? టీచర్స్ అందరూ, మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారా? వెరీ గుడ్. బాగా వాళ్ళతో గడుపుకున్నారా? వెరీ గుడ్. ఫస్ట్ డే ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఓకేనా? స్కూల్స్ ఫస్ట్ డే ఎప్పుడు, లాస్ట్ డే బాగా ప్రధానంగా మర్చిపోకుండా ఉండాలి, ఓకేనమ్మా? వెరీ గుడ్. వాట్స్ యువర్ క్లాస్ టీచర్ నేమ్, నందన? సంజయరాణి మిస్. సుభాష్, యూ? జమీలా సిస్టర్. న్యూ అడ్మిషన్, న్యూ టీచరా? ఎస్, గుడ్ గుడ్. ఫాదర్? నో, ప్రజెంట్ ఫాదర్. హూ ఇస్ ద ఫాదర్? జాన్ విటో ఫాదర్. రైట్, ఓకే. హౌ ఇస్ యువర్ న్యూ బస్? బస్సు ఎలా ఉంది, కొత్త బస్సు? సుభాష్, హౌ ఇస్ యువర్ న్యూ బస్? గుడ్, వెరీ గుడ్. తీసారా మొత్తం? ఓకే, బ్యాగులు పక్కన పెట్టేయండి. తీసుకో. ఇంకా అవ్వలేదమ్మా నందనా? ఓకే, తీసుకో, స్లోగా తీసుకో, జాగ్రత్త. బ్యాగులు చిరిగిపోకూడదు, ఓకేనా? చాలా ఒబీడియంట్స్గా ఉండాలి. బ్యాగులు చాలా శుభ్రంగా చూసుకోవాలి. మీ నోట్ బుక్స్ చాలా శుభ్రంగా చూసుకోవాలి, ఓకేనా? నోట్ బుక్స్ చాలా బాగా, మీ యొక్క డ్రెస్ మెయింటెనెన్స్ ఎలాగ ఉంటుందో నోట్ బుక్స్ కూడా అంత బాగా చూసుకోవాలి. బ్యాగ్లో, స్నాక్స్ బాక్సెస్, లంచ్ బ్యాగ్లో అన్నీ కూడా చాలా నీట్గా చూడాలి, ఓకేనా? మీరు నీట్గా చూస్తేనే మంచిగా మార్కులు వస్తాయి మీకు, ఓకేనా? ముందు స్టడీ కంటే ముందుగా ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఓకే? గుడ్. ఓకే చేసావా? నీ బ్యాగ్ పక్కనేటమ్మా. చూసారు కదండి, నందనాకే నోట్ బుక్స్ పక్కనెట్టు తల్లి. అన్ని నోట్ బుక్స్ థర్డ్ క్లాస్కి, అన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. మణి చూస్తేనేమో మా సన్నగా కూతంతే ఉంది. బ్యాగ్లో బరువు ఎక్కువ అయిపోయింది. సుభాష్కి కూడా ఆటోమేటిక్గా అంతే. సో ఏదేమైనా పర్లేదండి. ఇప్పుడైతే నేను ఈ బుక్స్ అన్నిటికి కూడా అట్లేద్దామని చెప్పి, సుభాష్ రోల్ చూపించినానా? 2 రోల్స్ కొనుక్కొచ్చాను. ఆ రోల్స్ ఇప్పుడు అట్లా వేయాలి, ఈ అన్నిటికి కూడా అట్లా వేయాలి. చెల్లి నందన కూడా, సుభాష్ కూడా తెచ్చానండి. ఈ అట్లా వేసి ఈ వీడియోని మీకు పెడతాను, చూస్తున్నానండి. ఫ్రెండ్స్, మన సుభాష్కి నందన కోసం, స్టడీ కోసం నేను చాలా కష్టపడతాను. ఎందుకంటే నా చదువు మధ్యలో అర్ధాంతరంగా 10వ తరగతితో ఆగిపోయింది, నాకు వెనకాల ప్రోద్బలం లేక. సో నందనాని కానీ సుభాష్ని కానీ అలాగ ఆపకుండా నా సాయశక్తులు, నా ప్రాణమున్నంత వరకు అలా చదివించాలనుకుంటున్నాను కష్టపడి. సో పిల్లలు బాగా చదువుకుంటున్న ఫ్యూచర్లో ఏదైనా సరే సాధించగలుగుతారు. ఈరోజు చదువు లేకపోతే ఏమీ లేదండి మనిషికి. మేము అనుభవిస్తున్నాం. లారీలకు వెళ్ళినప్పుడల్లా ఒకసారి చాలా టెన్షన్గా ఉన్నాడు అనిపిస్తుంది, ఎందుకు చదువుకోలేదురా మా జీవితాలు ఇలాగైపోయినాయి అని. సో అలా కాకుండా పిల్లల్ని బాగా చదివించి మంచి గ్రేడ్ అలా తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. పిల్లల విషయంలో అయితే మాత్రం ఎప్పుడూ కూడా మీకు కేర్ చేయకుండా కేర్ చేసి బాగా చూస్తాం వాళ్ళని. థ్యాంక్ యూ అండి. అట్లేసి మీకు వీడియో పెడతాను, చూస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ విలువైన కామెంట్ బాక్స్లో పెట్టండి. మాకు కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. బుక్స్ అన్నీ కూడా ఇలా రెడీగా పెట్టి తెచ్చారు. ఇలా మధ్యాహ్నం ఇష్టమైతే వెంటనే అట్లేసేద్దాం. ఇప్పుడైతే ఇచ్చారు, స్కూల్ నుంచి తెచ్చారు పిల్లలు. ఇవన్నీ కూడా అట్లేసి రేపు పొద్దున పంపించాలి. పిల్లలకి అట్లేకపోతే ఏమవుతుందంటే మొత్తం బుక్స్ అన్నీ కూడా త్వరగానే పోగొట్టేస్తారు. అది త్వరలోనే బుక్స్ పోతాయి. కాబట్టి మనం అట్లేస్తే ఏమవుతుందంటే కొంచెం నీట్గా అట్లేసి ఇలా పిన్నులు చేసేసి వాటిపైన ఇక్కడ స్టిక్కర్ అంటించుకొని వాళ్ళ పేర్లు ఏంటన్నది రాసిన తర్వాత వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారు, ఇది ఏ సబ్జెక్ట్ బుక్ అనేది టీచర్లు రాస్తారో, ఓకేనా? రేపు స్టిక్కర్లు అంటిస్తాను, రేపు రాయించుకుంటారు. ఒక తల్లి ఇలాగ అట్లా వేయాలండి పిల్లలకి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే అట్లా వేయకపోతే బుక్లు త్వరగా పోగొట్టేస్తారు. అంటే చాలా నీట్గా చూసుకోవాలి. సో బుక్ పాడవకుండా ఉండాలంటే దానిపైన కవర్ ఉండాలి. అందుకే ఏ ఇబ్బంది లేకుండా తొందరగా కలవు మనకి బుక్కులకు కూడా ఈ అట్లా ఉంటాయి. ప్రమాదకరం కాకుండా బుక్లు ఎక్కడ ఒకవేళ నీటిలో పడిపోయినా పాడవకుండా ఇవి కాపాడుతాయి అనమాట. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు కూడా ఏమవకుండా సరే బుక్స్కి ఇది చాలా రక్షణగా ఉంటుంది. సో ప్రతి పిల్లలకి కూడా ఎలిమెంటరీ స్కూల్ నుంచి కాన్వెంట్ ప్రతి పిల్లలకి కూడా
తల్లిదండ్రులు ఇచ్చిన టెక్స్ట్ బుక్స్కి నోట్ బుక్స్ కంపల్సరీగా ఈ అట్లేయడానికి సహకరించాలి. సో మన అందరికీ సుభాష్కి నేను కూడా అలాగే సహకరిస్తున్నాను. ప్రతి సంవత్సరం నేనే అట్లేస్తాను. నెక్స్ట్ ఇయర్ మీరే వేసుకుంటాను, ట్రై చేయాలి. నేను ఎలా వేస్తున్నాను చూడండి. ఓకేనా నందు? ఓకేనా శుభు? రైట్, గుడ్ గుడ్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మా సుభాష్కి నందనాకి ఈరోజు బిల్లు కట్టేసి వెళ్ళి బుక్స్ మొత్తం తెచ్చేసాను. టై, సాక్స్లు, బెల్ట్, అదేవిధంగా టీ షర్ట్లు కూడా తెచ్చుకున్నారు స్పోర్ట్స్. ఈ అట్లే వేసి రేపు వీడియో పెడతాను, చూస్తున్నానండి. ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇంకా చేయడం చేయండి. మీ కామెంట్ని మాకు విలువైన కామెంట్ని మాకు తెలియజేయండి. మీరు పెట్టే కామెంట్ వల్ల మేము నెక్స్ట్ ఏ వీడియో చేయాలో తెలుస్తుంది. యాజ్ ఏ డ్రైవర్గా నేను రన్నింగ్లో ఉన్నప్పుడు మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను. లేని టైంలో నా ఫ్యామిలీతో ఫ్యామిలీ వాళ్ళగా చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నీ అట్లన్నీ మొత్తం కంప్లీట్ చేసేసాను తల్లి. అన్నీ ఓకేనా? అన్నీ పూర్తిగా అట్లే వేసాను. ఓకే, నువ్వు ఇంకా స్మాల్ మనకి చిన్న పని ఒకటి ఉంది. ఏంటి తెలుసా? దీనిపైన లేబుల్స్ అంటించడం, అంటే స్టిక్కర్స్. ఓకేనా? స్టిక్కర్స్ ఇవ్వాలి, అంటిస్తాను. అంటించి ఈవినింగ్ నేమ్స్ రాస్తాను. ఓకేనా? సుభాష్, నీ కంప్లీట్ అయినాయా? కొంతవరకు అయినాయి. ఓకేనా? సరే. ఓకే నందన, ఆర్ యూ సాటిస్ఫైడ్? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.